హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయాస్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే కర్రీ బీరకాయ మటన్. దానికి కావాల్సిన పదార్థాలు: మటన్, బీరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, నూనె, దాల్చిని, లవంగాలు, మసాలా ఆకు. అంతే. ఇప్పుడు బీరకాయ మటన్ తయారు చేసే విధానం చూడండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. మనకు తగినంత నూనె వేసుకోవాలి. నూనె మరిగినాక దాంట్లో లవంగం, దాల్చిని, తేజ్పత్రి, అదే మసాలా ఆకు వేసుకొని అది వేగినాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం బాగా వేపుకోవాలి. కొంచెం పింక్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకున్నాక అందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కొంచెం ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని దాంట్లో మటన్ వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని కొంచెం కలిపేసి బాగా కలిపి అందులో తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మటన్లోని వాటర్ అంతా వచ్చేసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని అందులో తగినన్ని నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఇప్పుడు మటన్ ఉడికేటట్టు మటన్ని బట్టి ఎన్ని విజిల్స్ అవసరమైతే అన్ని విజిల్స్ వేసుకోవాలి. ఎందుకంటే మటన్ ఉడికిపోవాలి కాబట్టి. మటన్ ఉడికినాక మూత తీసేసి అందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసేయాలి. వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క విజిల్ రానివ్వాలి. ఎందుకంటే చక్కగా దగ్గరికి ఉడికిపోతాయి కాబట్టి ఒక్క విజిల్ వచ్చినాక ఇప్పుడు మూత తీసేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో నీళ్ళు వస్తాయి. కొంచెం బీరకాయ అంటే ఎక్కువ నీళ్ళే వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఉడుకుతున్నప్పుడు ఆ వాటర్ తీసుకొని ఒక కప్పులో వేసుకొని సూప్ లాగా తాగితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అంత మంచి టేస్ట్ దేనికి రాదనమాట. అప్పుడు తీసేసి కూర దగ్గరికి అయ్యేటట్టు బాగా కలిపేసుకొని తీసేసి పెట్టుకోవాలి. కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే బీరకాయ మటన్ రెడీ అయిపోతుంది. చపాతీలోకి చాలా బాగుంటుంది, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.